లక్ష్మీ గార్డెన్. ఈరోజు మనం గోంగూరని హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత గోంగూర వచ్చిందో. ఇదంతా కోసి రేపు మనం రోటికి గోంగూర పచ్చడి చేస్తాం. గార్డెన్లో నిమ్మ చెట్టుని చూద్దాం. ఇది స్వీట్ లెమన్. ఏదన్నా మనం గుత్తులుగా కాసేదే కొనుక్కోవాలి. అప్పుడే మనకి చెట్టు నిండా కాయలు పూతతో ఉంటాయి. ఇది స్వీట్ లెమన్. దీనిలోనే కాకర విత్తనాలు వేసుకున్నాను. తర్వాత ఇవి తీసి వేరే దగ్గర నాటుకోవచ్చు. ఇది జామ చెట్టు. ఇది తైవాన్ జామ. ఇది మొన్నే పెట్టాను, ఇంకా పూత రాలేదు. ఇదిగోండి మెంతికూర. ఇది వేసి 1 వీక్ అయింది. అప్పుడే మొక్క వచ్చింది. చూసారా, ఇలా మనం చిన్న చిన్న వాటితోనే చక్కగా మన ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నిటిని పండించాం. ఇవి కూడా దొంతర మల్లి. మనకి ఇవి గుత్తులు గుత్తులు కాస్తూ ఉంటాయి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం బయట కొనుక్కునే కంటే. అలాగే మా బీర చెట్టు కూడా చూద్దాం. ఇదిగోండి బీర చెట్టు. చూసారా దీనికి కూడా పూత ఎలా వచ్చిందో. దీనికి అంతటికీ నేను కిచెన్ వేస్ట్ వేయడం వల్లనే బాగా పువ్వులు కాయలతో బాగా ఉంటుంది. మొక్కలు ఇలా హెల్దీగా ఉండాలి. ఇదంతా పోతే మనకి కాయలు కూడా వస్తున్నాయి. చూడండి, చిగురు చిగురికి మనకి పూత పిండితో ఉన్నాయి. ఇదిగోండి మన గోంగూర చెట్లు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. వీటిని 3 కుండీల్లో అలా పెట్టుకున్నాను. ఈ విత్తనాలతో వేసిన మొక్కలే. చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఈ గోంగూరని వాళ్ళు కోసి మనం పచ్చడి అనేది చేసుకుందాం రేపు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మొక్కలు ఎప్పుడు ఇలాగా హెల్దీగా ఉండాలి. దానికి ఇచ్చే మనం పోషకాల వలన ఇలా ఉంటాయి. చూసారా కరివేపాకు చెట్టు కూడా పెట్టుకున్నాను. చూడండి, మన ఇంట్లో ఉపయోగపడే మొక్కల్ని మనం పెంచుకోవాలి. అట్లాగే దేవుడికి మందార చెట్టు కూడా పెట్టుకున్నాను. ఇట్లా మొగ్గలు ఎక్కువగా ఉండే చెట్లనే మనం చూసి తెచ్చుకోవాలి. దీని చిగురు తీసేయడం వలన 2-3 కొమ్మలు వచ్చి మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తాయి. చూసారా ప్రతిరోజు మనకి 5-6 పువ్వులు వస్తూ ఉంటాయి. ఇట్లా మన ఇంట్లోకి ఏదైతే అవసరమైద్దో అవే పెట్టుకోవాలి. పుదీనా కూడా పెట్టుకున్నాను. చూడండి, మాకు ఏదైతే అవసరమైద్దో దాన్నే పెంచుకుంటాను నేను. ఇటు పొనగంటి కూర, ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది. పొనగంటాకు పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిది. పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది.
చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి చూడండి, మనకు పచ్చడికి సరిపడా గోంగూరని కోసుకుందాం. కూడా వచ్చింది. ఈసారి పాల పొడి చేసుకుందాం. కిచెన్ వేస్ట్ అంతా నేను ఇలా వేస్తాను మొక్కలు. ఇలా పాదులు ఉన్న దగ్గర చిన్న హోల్ తీసుకొని మొత్తము ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా దీనిలో వేసేసి మట్టిని కొంచెం ఇలా వేసేది. ఇలా వేసేసి మొత్తం క్లోజ్ చేసేది. దీనిలో ఉన్న సారవంతా ఈ మట్టిలోకి వచ్చేస్తుంది. దీనివల్ల మొక్కలు చాలా హెల్తీగా బాగా పెరుగుతాయి. మనకి కాయలు కూడా చూడండి ఎలా వస్తున్నాయో. ఇదిగో కాకరపాదు ఇలా ఇక్కడ ఉంది. చూసారా కాకరపాదు అవి కొట్టింది, అందుకని నేను ఇక్కడ వేస్తాను. చేసి మొత్తం మట్టి వేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని మనం బియ్యం కడిగిన వాటర్ కానీ ఏదైనా వాటర్ కానీ దీనిలో వేస్తూ ఉండాలి. వేస్తూ ఉండడం వలన దీని లోపల ఉన్న నాని మట్టిలో కలిసిపోయింది. దానివల్ల ఈ మొక్కలకి బాగా బలం వస్తుంది. ఇంట్లో కోసుకొచ్చిన గోంగూరని మొత్తం దీన్ని ఇలా వాష్ చేసేసుకొని దీన్ని ఒక నైట్ అంతా చక్కగా ఆరబెట్టేసేయాలి. ఇలా నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ మొత్తం వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండేసి ఇలా మొత్తం అన్ని మనం ఒక నైట్ అంతా ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని పచ్చడి చేసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.